ఎలా చేశానో చూపిస్తానండి. ఇదైతే మినర్వాకి పోయినప్పుడు ఒక పిక్ తీసామండి లైట్‌గా. ఆల్రెడీ మినర్వాది ఒకరోజు పెట్టాం కదా మేము. వీడియోలో బాగా చానా ఐటమ్స్ ఇస్తారు. వెజ్ మీల్స్ బాగుంటుందని చెప్పాం కదా. ఇది ఏం ఐటమ్స్ ఇచ్చారు అదన్నీ ఈ వీడియోలో పెట్టలేదు. లైట్‌గా తీసాను. చూడండి ఇప్పుడు కూడా బిర్యానీ, మజ్జిగ పులుసు అవన్నీ ఇచ్చారు. ఇంతకుముందు వీడియోలో అయితే వేరే ఐటమ్స్ ఇచ్చారు కదా. రోజు వెరైటీస్ మారుతూ ఉంటాయి అన్నమాట అక్కడ. కార్డు, పూరి, పప్పు, ఆలు కర్రీ ఇచ్చారు. పకోడీ కూడా ఇచ్చారండి. అక్కడైతే ఎక్కువ తీయలేదు వీడియో, లైట్ తీసినాము. ఒకసారి అంతా ఫుల్ వీడియో పెట్టాం కదా మినర్వాది. మీరు కూడా అది ఫుల్ వీడియో చూడండి ఎప్పుడైనా కావాలంటే. చూడండి మళ్ళీ మనకి ఏమైనా ఐటమ్స్ కావాలంటే ఫస్ట్ లైట్ తెచ్చిస్తారు. మనం కావాలంటే మళ్ళీ అడగొచ్చు. మనకి ఇష్టమైనవి మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తారు కావాలంటే. ఇదైతే మజ్జిగ పులుసు చేస్తున్నాను చూడండి. మజ్జిగ పులుసుకి నేను కావాల్సిన కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాను. ఏమేమంటే ఆనియన్స్, సోరకాయ ముక్కలు, దోసకాయలు, వంకాయలు, పొటాటోస్, క్యారెట్స్, మన ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా కానీ ఇప్పుడు సాంబార్కి వేస్తాం కదండి బీన్స్, అట్లా మన ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా కానీ అవన్నీ వేసుకోవచ్చండి, బాగుంటుంది. అంటే మనం తెలుసు కదా అప్పుడే సాంబార్కి ఎట్లా వేస్తాము అటువంటివి. అవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి వేసుకోండి బాగుంటుంది. గట్టిగా ఉంటాయి కదా కూరగాయలు, అవి వేసుకోండి బాగుంటాయి గట్టిగా. బెండకాయలు కూడా వేసాను చూడండి. మా ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు మోడల్కి ఒకటి వేసే లోపల అన్నీ అయినాయి. కొంచెం వేసినాను అక్కడికి, అయినా కూడా ప్లేట్ నిండిపోయింది. దోసకాయ వేసాను, ఆనియన్స్, ఇంకా టమాటోస్ అవి చూపించలేదు మీకు. అవి కూడా వేస్తే ఆ ప్లేట్ పట్టకుండే. అన్నీ కొంచెం మోడల్కి 1, 2 వేసాను, ప్లేట్ నిండిపోయింది. వంకాయలు కూడా వేసాను. చూడండి మునక్కాయలు ఉంటే మునక్కాయలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సాంబార్లు అయినా చారులు అయినా ఏ పులుసులైనా మునక్కాయలు బాగుంటుందండి. ఉంటే గిన వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు మునక్కాయలు, అవి లేకుండే. బెండకాయలు కూడా వేసాను చూడండి. బెండకాయలు కూడా బాగుంటాయి. కొంతమంది బెండకాయలు ఇష్టం లేదు, అంత నలిగిపోతాయి అంటారు కదా. మనమేమన్నా కుక్కర్లో పెట్టుకున్నాం కదండి, సపరేట్ ఆయిల్లో సపరేట్ తిరువాత వేస్తున్నాను నేను పక్కన. అందుకని ఏం నలిగిపోవు అనమాట, బాగా గట్టిగా ఉంటాయి. కొంతమంది ముక్కలన్నీ కుక్కర్లో పెట్టేసేస్తారు, అప్పుడు మొత్తం నలిగిపోతాయి. అసలు కుక్కర్లో పెట్టొద్దండి, ఏంటివైనా కూడా సపరేట్ వేయించుకోండి. మూత పెట్టి వేయించినాం అనుకో మనము 5 మినిట్స్లో వేగిపోతాయి అనమాట. 5 or 10 మినిట్స్లో వేగిపోతాయి ఏ కూరగాయలైనా సరే. కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, మనం అంతా చేసే లోపల అన్నీ మగ్గిపోతాయి. కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం మజ్జిగ పులుసుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తాం కదా, అప్పుడు వేగిపోతాయి. ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ పెట్టినా చూడండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెమే. మామూలు ఎప్పుడు చెప్తుంటుంది నేను తిరువాతకి వేసినంత అని, ఇంకా అంతే. 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ అనుకోండి. ఇది కాగనియండి. ఫస్ట్ కాగిన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. శనగబ్యాళ్ళు, మినప్పాళ్ళు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోండి. చూడండి అన్నీ వేసేసాను. కొన్ని వీడియో దీనికే కష్టమవుతుంది బట్టి కొన్ని వేసిన తర్వాత చూపిస్తున్నాను అండి. ఒక చేత చేసేటప్పుడు కష్టమవుతుంది కదా. మా పాప ఆఫీస్కి వెళ్ళిపోయింది, ఇంకా అందుకే నేను వీలైన కాడికి తీసాను వీడియో. తర్వాత ఫస్ట్ కూరగాయలన్నీ మనం తరిగి పెట్టుకునేవి వేసేయండి, బాగా అన్నీ కడిగి ఒకసారి. తర్వాత టమాటోలు కూడా వేసానులేండి, అది పిక్ తీయలేదు నేను. అన్నీ వేసిన తర్వాత కావాలంటే కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. మొత్తం కర్రీకి కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేయకూడదు, పులుసుకి కావాల్సినంత కొంచెం వేయండి. ఉప్పు వేస్తే కొంచెం బాగా తొందరగా మగ్గుతాయని అంటారు కదా, అందుకని. యాక్చువల్లీ ఉప్పు అంతా అయిన తర్వాత వేస్తేనే మంచిది అంటారు హెల్త్కి. కానీ ఇంకా ఎప్పుడైనా టైం లేకపోతే కొంచెం ఉప్పు వేసేయండి, తొందరగా మగ్గుతుంది. మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది బాగా స్పైసీ ఉంటుందండి. ఇప్పుడైతే నేను కారంకి ఏమేమి కావాలనో మీకు చూపిస్తాను. దానికి కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు, నేనైతే అల్లం వేసుకోలేదు. చూడండి ఇప్పుడైతే హాఫ్ మగ్గిపోయినాయి, చూస్తేనే క్వాంటిటీ కూడా తగ్గిపోయింది కదండి. ఫస్ట్ వేసిన దానికి ఇప్పటికి కొంచెం క్వాంటిటీలో తేడా వస్తుంది, అప్పుడే మనకు అర్థమైపోతుంది మగ్గినాయని. అంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి అవి ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయినాయి కదా లైట్గా. మరీ ఎక్కువ మగ్గాల్సిన పని లేదండి, మరి ఎక్కువ మగ్గినాయి అనుకో ఆ మజ్జిగ పులుసు అంతా ఉడికే లోపల మెత్తగా అయిపోతాయి. అట్లే గట్టిగా ఒప్పల్లా ఉంటేనే బాగుంటుంది కదండి. మునక్కాయలు ఉంటే వేసుకోండి, బాగుంటాయి. మజ్జిగ పీల్చుకొని అది ఉప్పు అవన్నీ పట్టుకొని చాలా బాగుంటుంది మజ్జిగ పులుసులో.
మజ్జిగ చారు అని కూడా చేస్తాం కదండి, అది దానికైతే ఈ శనగపిండి అదంతా వేసి ఉడకబెట్టేది ఏమి ఉండదండి. అది కూడా చేసుకోవచ్చు. సమ్మర్లో చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కొక్కసారి మజ్జిగ చారు చేశాను. ఇప్పుడైతే మళ్ళీ అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టానండి. ఇంకొక 5 మినిట్స్ అట్లా మగ్గాలి. ఇప్పుడైతే దానికి పచ్చి కారానికి ఏం కావాలో చూపిస్తాను చూడండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి వేసానండి. నేను వెల్లుల్లిపాయలు వేసాను. కావాలంటే కొంచెం జీలకర్ర, అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు అవి. ఇంకా జీలకర్ర ఆల్రెడీ తర్వాత వేసాం కదా, నేనైతే మళ్ళీ ఇక్కడైతే వేయలేదు. చూడండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మెయిన్ ఆ 3 వేయాలండి. కొబ్బరి కూడా మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. బాగా స్పైసీ కావాలంటే కొంచెం మిరపకాయలు ఎక్కువనే పడతాయండి. ఎందుకంటే మజ్జిగ అవి కొంచెం పులుపు ఉంటాయి కదా, ఇప్పుడు శనగపిండి కూడా దాంట్లో కలిపేస్తాం కదా, అన్నింటికి బాగా పడుతుంది అనమాట. కొంచెం ఎక్కువనే మిరపకాయలు వేసుకోండి. ఎంత వేసినా కానీ అదంతా ఉడికే లోపల మనకి అంత స్పైసీ ఏమి అనపడదు. అందుకే ఫస్టే కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే అంతా మగ్గిపోయినాయి. అది పచ్చి కారం కూడా వేసేసాను చూడండి. దాంట్లో ఇందాక మిక్సీ పట్టిన పచ్చి కారం కూడా వేసాను చూడండి. అది వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలపాలా, ఒప్పలకంతా బాగా పట్టుకుంటుంది. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసినాను చూడండి. అంతా కలిపిన తర్వాత కొంచెం 1 నిమిషం మగ్గనియండి. ఆ ఉప్పలకి ఆ స్పైసీనెస్ బాగా పట్టుకుంటుంది అనమాట. వెంటనే మజ్జిగ అదంతా పోయొద్దండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా వేయించండి. అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది మనకి. వేగిన తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి ఉంటాం కదా మిక్సీలో, అది మంచి స్మెల్ వస్తుంది వేగిన వెంటనే. ఇది కూడా అంతా ఒకసారి కలిపినాక కావాలంటే మూత పెట్టుకోవచ్చు కొంచెం మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే దానికి మజ్జిగ కావాల్సిన కాడికి చిలుక్కుంటున్నా చూడండి, మజ్జిగ కవ్వంతో. పుల్లటి మజ్జిగ అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది మాది కూడా పుల్లటి మజ్జిగనే. కొంచెం ఉన్నా పర్లేదండి, 1 కప్పు ఉంటే చాలు. ఎట్లా వాటర్ వేస్తాం కదా సరిపోతుంది. రాత్రి పెరుగు 1 కప్పు మిగిలిన కానీ మనం మరుసటి రోజు మధ్యాహ్నంకి లంచ్కి చేసుకోవచ్చు. చపాతీకి కూడా చేసుకోవచ్చండి. మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది. నేనైతే మజ్జిగ పులుసు ఇష్టం కాబట్టి నేను ఒక్కొక్కసారి చపాతీ కూడా చేస్తుంటానండి. మజ్జిగ పులుసు చపాతీలో బాగా డిప్ చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా చపాతీకి చేసుకోండి, మరి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే అంతా చిలుకుతున్నాను. చప్పగా ఉంటే ఏం బాగుండదండి పెరుగు. ఖచ్చితంగా పుల్ల మజ్జిగనే ఉండాలి, పుల్లదే ఉండాలి పెరుగు. దాంట్లోనే శనగపిండి వేసానండి, 1 పిరికెడు. ఒక చిన్న కప్పుతో వేయాలి. పిరికెడు అంటే మీకు అర్థం కాకుంటే చెప్తున్నాను, ఒక చిన్న కప్పు అనుకోండి. శనగపిండి వేసి మళ్ళీ అంతా దాంతోనే చిలికేస్తున్నా, మజ్జిగ కవ్వంతోనే. దీంట్లోనే పసుపు కూడా వేసాను. ముక్కలు ఉడికేటప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు కావాలంటే పసుపు, బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడే మజ్జిగ కవ్వంతో చిలికేస్తే బాగా అంతా మిక్స్ అవుతుందండి. తొందరగా అయిపోతుందండి. రోజు పప్పు తిని బోర్ కొడుతుంది కదండి. ఒక్కొక్కసారి ఇలా చేసుకోండి, బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిదండి. సమ్మరే అని కాదు, మన ఇంట్లో ఎప్పుడు పెరుగు ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. పెరుగు మిగిలిపోతుంటుంది, ఒక్కొక్కసారి చేసుకోవచ్చండి, బాగుంటుంది. టిఫిన్కైనా, చపాతీకైనా, పూరికైనా, బొంబాయి చట్నీ చేస్తాం కదా చపాతీకి, ఇలా మజ్జిగ పులుసు అయినా చేసుకోవచ్చండి. ఇంకా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది. నేనైతే పెరుగు ఉన్నప్పుడల్లా చేసేస్తుంటాను. వారానికి ఒకసారైనా చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే అన్ని కూరగాయలు అన్నీ వేస్తాం కదా, బాగా విటమిన్స్ కూడా ఉంటాయి. మన ఇంట్లో ఎప్పుడైనా మాడలకు ఒక్కొక్క కూరగాయ అట్లా మిగిలిపోయింది అనుకో, అన్నీ కలిపి మజ్జిగ పులుసు చేసేయచ్చు. 1 దోసకాయ, 1 ఆలు అట్లా ఏమైనా మిగిలిపోయింది అనుకో, అప్పుడు ఏం కర్రీ చేయాలో అర్థం కాలేదనుకో, అప్పుడు అన్నీ కలిపి మజ్జిగ పులుసు చేసేయండి, అయిపోయాయి. రోజు పప్పు, రోజు ఫ్రైస్ అంటే బోర్ కొడుతుంది కదా. దీనికి ఏమన్నా పికిల్ వేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. మామిడికాయ, మామూలు ఊరగాయ ఉంటుంది కదా, మామిడికాయ అయినా చింతకాయ అయినా వేసుకుంటే చాలా, ఇంకా ఏం అవసరం లేదు. ఇంకా పెరుగన్నం కూడా తినాల్సిన పని లేదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పెరుగు మిక్స్ అయిపోయింటుంది కదా. ఇది ఒక్క ఐటెంతోనే మొత్తం మీల్స్ వేసేయచ్చు మనము.
చపాతీకి పూరికి జొన్న రొట్టె చేస్తారు కదండి, దానికి కూడా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి, మరి తెలుస్తుంది. తర్వాత అయితే అల్లం అయితే కొంతమంది వేస్తారు, మేమైతే వేసుకోను. ఎందుకంటే మొత్తం అల్లం టేస్ట్ స్మెల్ వచ్చేస్తుంది. అది కూడా బాగానే ఉంటుంది అనుకోండి. నాకైతే ఇష్టం లేదు. మా ఆంటీ వాళ్ళైతే అల్లం వేస్తారు దాంట్లో, నేనైతే వేయను. కొత్తిమీర కరివేపాకు అయితే వేస్తాను, బాగుంటుంది. ఒకవేళ అల్లం ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం లాస్ట్కి కొట్టేసుకోండి, లేకపోతే పచ్చిమిరపకాయలు అవి మిక్సీ పడతాం కదా అప్పుడైనా వేసుకోండి. నేనైతే వేయలేదు అల్లం అయితే, మర్చిపోయిన దాకా వేసా అనుకున్నా కానీ వేయలేదు అల్లము. కొంచెం అల్లం వేసినాం అనుకో మొత్తం మజ్జిగ పులుసు టేస్ట్ అంతా అల్లం ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కొంతమందికి మసాలాలు ఇష్టం ఉంటాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా వేసుకునే వాళ్ళకైతే వేసుకోవచ్చు. నాకైతే ఇట్లా మజ్జిగ స్మెల్ మజ్జిగదే ఇష్టం కాబట్టి మేము అట్లా పెట్టుకున్నాను. సీమ వంకాయలు ఉంటాయి కదండి, అది కూడా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. గట్టిగా ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడైతే చూడండి, మనం కొంచెం ఒక పిరికెడు వేసినాం కదా ఆ శనగపిండి. ఒకవేళ మీరు చిలికేటప్పుడు వేయనికి మర్చిపోతే ఒక చిన్న కప్పులో వాటర్ వేసి కలుపుకోండి. కొంచెం వాటర్ వేసి మజ్జిగ కవ్వంతో మీకు చిలకనికి రాకుంటే దాంట్లో శనగపిండి వేసి ఒకవేళ వేసేసారనుకోండి, తర్వాత ఒక కప్పులోకి తీసుకొని ఆ శనగపిండి దాంట్లో కొంచెం వాటర్ వేసి అంతా మిక్స్ చేసుకోండి. తర్వాత మజ్జిగ వేసిన తర్వాత దీంట్లో కలుపుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. శనగపిండి ఎక్కువ ఏం పట్టదండి, కొంచెమే పట్టేది. మరి ఎక్కువ వేసినారనుకో అంత చిక్కగా అయిపోతుంది. ఇది మళ్ళీ ఇప్పుడు చూడడానికి లైట్గా ఉంది కదండి, ఇది చల్లగైన తర్వాత మళ్ళీ చిక్క పడుతుంది. అందుకే కొంచెం లైట్గా ఉన్నప్పుడే దించుకోవాలి. ఇదైతే మేము ఇంకా బయట తెప్పించుకున్నామండి. ముందు రోజు రాత్రి చపాతీ అవి బటర్ నాన్ అంటారు కదా, అవి పాలక్ పన్నీర్ తెప్పించుకున్నామండి. ఇక్కడ తులిప్స్ గ్రాండ్ అని హోటల్ ఉందండి, అక్కడ తెప్పించుకున్నాము. మేము అక్కడికి కూడా వెళ్ళామండి ఒకసారి, అది కూడా వీడియో తీస్తాను, పెడతాను. చాలా బాగుంటుందండి ఆ హోటల్లో. చూడండి, ఇక్కడైతే పాలక్ పన్నీర్ తెప్పించుకున్నాము. ఈ ఏరియాలో కొంచెం బాగుండేదంటే ఆ హోటల్ అండి. మాకు ఒక 6 కిలోమీటర్స్ అట్లా దూరం ఉంటుంది. ఎప్పుడైనా కావాలంటే వెళ్తుంటాము. ఆ హోటల్ చాలా బాగుంటుందండి. అక్కడే ఫంక్షన్ హాల్ అన్నీ ఉన్నాయి. హైవేలో కాబట్టి చాలామంది వస్తుంటారండి. చాలా బాగుంటుంది ఆ హోటల్ అయితే. దగ్గరలో మంచి హోటల్స్ అంటే ఇంకా మాకు అదే అనమాట. ఎందుకంటే ఆదిబట్ల ఇక్కడ దూరం కదండి ఆఫీస్కి, ఇంకా అందుకే దీనికే పోతుంటాము. చూడండి, పాలక్ పన్నీర్ అయితే బాగుంది, పన్నీర్ కూడా బాగా ఫ్రెష్గా ఉంది అనమాట. అందుకే ఒక పిక్ తీసాము ముందు రోజు తెప్పించుకునేది. రోజు ఇంట్లో అంటే ఇంకా బోర్ కొడతాయి కదండి, ఇంకా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా తెప్పించుకుంటామండి. ఇంకా మరీ డైలీ ఇంట్లో వంట కూడా తినలేం కదా, బయట కూడా ఎక్కువ తినకూడదు, మరి ఇంకా మొత్తానికే బయట తినకుండా అయితే ఉండలేం కదండి. ఇంకా అందుకే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అట్లా తెప్పించుకుంటాము. మేము అక్కడ డైరెక్ట్ పోయినది కూడా ఒక్కరోజు వీడియో తీసాను, అది కూడా పెడతాను చూడండి. చాలా బాగుంది హోటల్ అయితే. ఒకరోజు మేము పోయిన రోజు అయితే అక్కడ అది మేము వెజ్ కదా మేము, ఆ రోజు అయితే మేము వంకాయ వెజ్ పలావ్ అని ఉంది, అది తీసుకెళ్ళాము. అది కూడా బాగుందండి. చిన్న చిన్న వంకాయలు కట్ చేసేసారు, చాలా బాగుంది అదైతే. అది ఫుల్ వీడియో పెడతానులేండి, నెక్స్ట్ అయినా ఒక 2 days తర్వాత అయినా పెడతాను. బేబీ కార్న్ మసాలా కూడా బాగుంటుందండి వాళ్ళ దగ్గర. ఇంకా ఇక్కడ ఒక హోటల్ ఉంది రంగస్థలం అని, అదైతే మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇది కొంచెం ఊరు బయట లాగా ఉంటుంది కదా, ఆదిబట్ల దగ్గర, మా పాప TCS ఆఫీస్ దగ్గర. ఇంకా అందుకని మేము ఇంకా దగ్గరలో ఏది ఉందా అని సెర్చ్ చేసి దొరికింది. స్పైసీ కావాలంటే వాళ్ళు స్పైసీ రాదన్నారు, పాలక్ పన్నీరు వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉంటారు కదా. అందుకే మేము ఏమన్నాం, మిర్చి కట్ చేసి వేయండి దాంట్లో అంటే, మాకు మిర్చి కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి వేయించి మిక్స్ చేశారనమాట దాంట్లో. అందుకే బాగా స్పైసీ అనిపించింది. ఒకవేళ మనకి స్పైసీ లేదనుకోండి, మనమే మిర్చి వేయించుకొని
వేసుకుంటే అయిపోయి దాంట్లో కలుస్తుంది అనమాట. కొన్ని కర్రీస్ ఇంకా ఆల్రెడీ చేసేసి ఉంటారు కాబట్టి స్పైసీ రాదు మేడం అంటారు. ఇంకా అందుకే మనం మళ్ళీ వేయించేయండి అని చెప్పినాను. కొన్ని హోటల్స్ వాళ్ళైతే సపరేట్ వేయించి ఇస్తారు, కొంతమంది అయితే ఇంకా రాదంటారు. వీళ్ళైతే వేయించి దాంట్లో ఏమంటే వేసారండి. సర్వింగ్ కూడా బాగా చేస్తారు ఆ హోటల్లో. నేనైతే తందూరి రోటీ తెప్పించుకున్నా, మా పాప అయితే బటర్ నాన్ తెప్పించుకుంది. ఇంకా మీలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తారండి? బిగ్ బాస్ కూడా మా దాంట్లో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటాము. ఈ సీజన్ కొంచెం బోర్ కొడుతుంది కదండి, అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాకుంది. మాటికి ఒక 5-6 మంది వస్తూనే ఉన్నారు, అది తెగకుంది. ఫస్ట్ ఏమో 11 మెంబర్స్ వచ్చారు, మళ్ళీ 6 మెంబర్స్, మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వస్తారంటున్నారు. ఇంకా అది ఈ సీజన్ ఎప్పుడైపోతుందో అర్థమే కావట్లేదు. ఈసారి కొంచెం బోర్ కొడుతుంది కదండి, అందరూ అట్లే ఉన్నారు కంటెస్టెంట్స్. కొంచెం డిమాండ్ పవనే కొంచెం కరెక్ట్ ఉండడం అనిపిస్తుంది నాకైతే. అందరు కొంచెం ఈ కళ్యాణ్ వాళ్ళైతే ఫస్ట్ బాగానే ఉంటుంది, కానీ అంతంగా తను జంట తిరుగుతూనే ఉన్నాడు ఆ కళ్యాణ్ అయితే. అందుకే మేము కూడా రివ్యూస్ చెప్దాం అనుకుంటుమి బిగ్ బాస్ది. ఇంకా ఈ సీజన్ మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదండి, ఇంక అందుకే ఎప్పుడో ఒకసారి చెప్పాలనిపించినప్పుడు చెప్తాము. మొన్న ఒకటి శ్రీజాది ప్రియాది అయితే పెట్టాము చూడండి. ఇంకా మళ్ళీ శ్రీజాది ప్రియాది పెట్టాం, కానీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది శ్రీజ అన్నారు. ఇంకా అంతకంటే ఫస్ట్ ముందు పెట్టాను నేను. ఆ శ్రీజాకి ఎందుకు రీఎంట్రీ, ఆమెకు అవసరం లేదన్నట్లు ఒక వీడియో పెట్టింటి నేను. కానీ వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారంటున్నారు, మరి ఇంకా అదేమో మనకు తెలియదు. నేనైతే ఇంకా ఫస్టే పెట్టింటి, ఆమె ఏడుస్తూ ఉంటే ఆ రోజు పెట్టింటి ఆమె గురించి. వాళ్ళేమి కామనర్స్గా సెట్ కాలే, సరిగా బిహేవ్ చేయలేదని దాని గురించి పెట్టింటి. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఏమైనా ఎక్కువ చెప్పాలనిపిస్తే చెప్తాం, లేకుంటే లేదు. ఈ ఆదిరెడ్డి వాళ్ళందరూ ఇస్తుంటారు కదా డైలీ, అట్లా చెప్పాలనుకున్నాం, కానీ ఇంకా అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు ఈ సీజన్, ఇంకా అందుకే చెప్పలేదు. చూడండి ఇక్కడైతే కీర, క్యారెట్ అవి కూడా ఇచ్చారు. పన్నీర్ అయితే బాగా ఫ్రెష్గా ఉంది. ఒకరోజు అయితే నేను ఇంట్లో కూడా చేశానండి, ఫ్రెష్ పాలక్ దొరికితే మనం కూడా చేసుకోవచ్చు, ఈజీ అండి. ఇప్పుడు బయట కొనుక్కోవాలంటే 320 అట్లా 300 పైన ఉంటుంది కదా కర్రీ. మనమే పన్నీర్ తీసుకొని, మామూలు సూపర్ మార్కెట్లో పన్నీర్ దొరుకుతుంది కదా, అది చేసుకోవచ్చండి ఇంట్లోనే. ఎప్పుడైనా నేను పాలక్ పన్నీర్ చేస్తే కూడా వీడియో తీస్తాను, ఇంట్లో కూడా చేస్తాను అండి ఎప్పుడన్నా. ఫ్రెష్ పాలక్ దొరికితే చాలా బాగుంటుంది. మనమైతే ఇంట్లో చేసుకుంటే ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోవచ్చు కావండి. పన్నీర్ ఒకవేళ ఫ్రెష్ దొరకకపోయినా మనము ఓన్లీ పాలకైనా ప్లెయిన్ పాలకైనా చేసుకోవచ్చు ఇంట్లో, ఈజీ అండి. మామూలు కర్రీస్ చేసినంతసేపే, ఇప్పుడు మనము దాల్ అవి చేసుకుంటాం కదా అట్లే. బాయ్ అండి.